ప్రైజ్ ద లార్డ్. ఈరోజు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారి గురించి ప్రార్థించుకుందామండి. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినమంతా కాచి కాపాడి మరి ఒక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన వాడా మీకు స్తోత్రములు తండ్రి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకై, మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రములు దేవా. అయా థైరాయిడ్ ప్రాబ్లంతో వచ్చిన నా గొంతు నొప్పిని మీరు తగ్గించండి, గొంతు వాపుని మీరు తగ్గించండి దేవా. అయా వాళ్ళకు వచ్చే బాడీ పెయిన్స్ నుండి సంపూర్ణ స్వస్థత మీ నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. ఆ బిడ్డల దోషములు అవిధేయతలు క్షమించండి నాయన. ఇదిగో మీ సన్నిధిలో మా పాపములు ఒప్పుకున్నప్పుడు నాయన, అయా నీకు మొరపెట్టినప్పుడు మమ్మల్ని విడిపించే దేవుడు నీవే. యేసయ్యా, నీ అందు మేము నమ్మిక ఉంచి ఉన్నాం. మమ్మల్ని స్వస్థపరచు దేవా. నీ కృపను బట్టి నీ దయ చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ బిడ్డలు మీరు దర్శించండి. ఎంతమంది అయితే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల బిడ్డలు లేకుండా ఉన్నారు వారందరికీ మీ నామంలో బిడ్డలు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కార్యము జరిగించండి నాయన. మీ స్వస్థత వారికి దయచేయండి, మీ రక్షణ వారికి అనుగ్రహించండి ప్రభా. మీ ఆత్మ కార్యము వారిలో జరిగించండి నాయన. మీ శక్తి వారిని కమ్ముకొనుగా కానీ, పరిశుద్ధమైన రక్తం వారి మీద కుమ్మరించబడినగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, ఆ బిడ్డలను దర్శించండి నాయన. అయా మరి ఒక్కసారి ప్రభా, ఆ బిడ్డల దోషములన్నీ మీరు క్షమించి, తల్లిదండ్రుల పాపములు అన్నీ మీరు క్షమించి ప్రభా, ఆ బిడ్డలు మీరు స్వస్థపెట్టండి. అయా, నిజముగా మొరపెట్టే వారికి నాయన నువ్వు ఆసన్నుడిగా ఉన్న దేవుడివి నాయన. ఆ బిడ్డలు మీరు దర్శించండి, వారితో మాట్లాడమని, ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని, వారి విషయమై చేసిన ప్రార్థన మీరు అంగీకరించమని యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.